అవుతాము. ఇదిగోండి ఇలా నేను లాగిన్ అవుతున్నాను. అంటే అప్రూవ్డ్ అయిన టెంప్లెట్స్ మనం ఎలా పంపించాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇలా ఇందులో మనం చూడాల్సింది ఫస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లో ఇక్కడ గో టు ఛానల్స్ ఉంది కింద. గో టు ఛానల్స్లో ఇక్కడ లోడ్ డీటెయిల్స్ ఉంటుంది. ఈ లోడ్ డీటెయిల్స్లో ఇక్కడ నెంబర్ స్టేటస్ కనెక్టెడ్ 1K యూజర్ డే ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్లో ఉంది. ఇది రెడ్ కానీ ఎల్లో కానీ వచ్చింది అంటే మనం ఆపాలి, పంపించకూడదు. ఇక్కడ మన బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కాన్వర్సేషన్ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ డాష్బోర్డ్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ బల్క్ క్యాంపెయిన్ ఉంది. ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసి క్రియేట్ న్యూ క్యాంపెయిన్, ఇక్కడ ఆల్రెడీ మనం పంపించిన క్యాంపెయిన్ మొత్తం లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ క్యాంపెయిన్ అని కొట్టాలి. ఇక్కడ వాట్సాప్ క్యాంపెయిన్ అనాలి. తర్వాత ఇక్కడ క్రియేట్ మెసేజింగ్ క్యాంపెయిన్ అనాలి. ఓకే, ఇక్కడ వెర్షన్ 1, 2 ఉంది. మనం 2 సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఏదో ఒకటి మన ఇష్టం. ఇప్పుడు నేను ఏంటి టెస్టింగ్ రాస్తున్నాను. టెస్టింగ్ 16th మెసేజ్ రాస్తున్నాను. ఓకే, అక్కడ ఏదో ఒకటి పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ కొట్టాను. తర్వాత క్విక్ కాంటాక్ట్స్. ఇప్పుడు నేను ఏదైనా సిఆర్ఎం ఇది కంటే మనం ఎక్సెల్లో తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ క్విక్ కాంటాక్ట్స్ అన్నాను. ఇదిగోండి క్విక్ కాంటాక్ట్స్. ఇక్కడ నెంబర్లు మనం ఇలా టైప్ చేసుకోవాలి. ఇలా టైప్ చేసుకోకుండా ఒకవేళ ఎక్సెల్లో ఉంటే ఎక్సెల్లో లిస్టు మనం ఇమీడియట్గా అందులో వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 91 తోటి వేయాలి. ఇప్పుడు 91 తోటి మనం ఇక్కడ చేసాం. ఎగ్జాంపుల్ చూడండి, నెంబరు 91941172 ఇలా మనం ఒక 10 నెంబర్లు అంటే 11, 12 నెంబర్లు అంకెలు వేసాం. ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఈ రో మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్ నెంబరు డెసిమల్ ప్లేసెస్ 0 ఇక్కడ 0 పెట్టేసి ఇక్కడ ఓకే అంటే ఇవి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. అంటే సాధారణంగా నెంబర్స్ మనకి ఇలా పెట్టినప్పుడు అంటే 91 తోటే పెట్టాలి. ఇప్పుడు ఈ నెంబర్లు ఇక్కడ కాపీ చేశాను. ఇది కాపీ అన్నాను. ఇక్కడ నేను తీసుకొచ్చాను, ఇక్కడ పేస్ట్ చేశాను, ఇక్కడ నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ టెక్నాలజీస్ ఛానల్ ఫస్ట్ అంటే మీకు ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫర్మ్ నేమ్ ఏదైతే అదే కనిపిస్తుంది. ఇక్కడ ప్రీ అప్రూవ్ టెంప్లెట్స్ అంటే ఫేస్బుక్ నుంచి అప్రూవ్ చేసిన టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో ప్రీ అప్రూవ్ టెంప్లెట్స్ ఇది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ టెంప్లెట్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ల్యాప్టాపా, వెబ్సైటా ఏంటది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ అన్నాను. ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది మనకి, అంటే ఆ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇమేజ్ పెడతాం కదా, ఆ ఇమేజ్కి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ బస్తీ మే సవాల్ ఆఫర్ ఒకటి పెట్టాను. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే ఓపెన్ అన్నాను. ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి టెంప్లెట్స్ అప్రూవ్ అవడం కోసం వేరియబుల్ అని అటాచ్ చేస్తాం. ఆ వేరియబుల్ అంటే ఇక్కడ చూడండి hi1 అని ఉంది, అలాగే hi2 ఉంది. ఇక్కడ ఆ నేమ్ దగ్గర ఏదైనా పెట్టామంటే అదే నేమ్ వెళుతుంది. ఇవ్వండి, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ టైప్ చేస్తాను, అక్కడ మారుతుంటుంది, ఇది మారుతుంటుంది. ఇక్కడ నేను టైప్ చేస్తాను హాయ్ ఫ్రెండ్, FRIEND హాయ్ ఫ్రెండ్ అన్న. ఓకే, అక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్ నమస్తే అని అందరికీ అలా నేమ్ తోటి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ 2లో ఏం చేశాను, ఎక్స్పర్ట్ టెక్నాలజీస్ ఏదో ఒకటి టైప్ చేశాను. మన ఫరం పేరు ఇక్కడ ఏదైనా అంటే మన ఇష్టం, మనం ఏదైనా ఒక కీబోర్డ్ రాసుకోవాలన్నా ఏదైనా మనం రాసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్స్ట్ అన్నాను. ఇది చూడండి ఇక్కడ మొత్తం అక్కడ నెక్స్ట్ అన్నాను, కింద నెక్స్ట్ అన్నాను. ఇప్పుడు సేవ్ క్యాంపెయిన్ అన్నాను. సేవ్ క్యాంపెయిన్, ఇక్కడ చూడండి క్యాంపెయిన్ సేవ్ అయిపోయింది. ఇక్కడ ట్రిగర్ అంటే అది లోడ్ అయ్యి ఉంది డీటెయిల్స్. ఇక్కడ నేను ఏదైతే మనం చేసామో అది ఇక్కడ వచ్చిందనమాట, గుర్తు కోసం పెట్టాము. ఇక్కడ ట్రిగర్ నొక్కాలి, ట్రిగర్ క్యాంపెయిన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇది క్యాంపెయిన్ ట్రిగర్ సక్సెస్ఫుల్లీ ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ మన క్యాంపెయిన్ రిపోర్ట్ వస్తుంది. ఇది ప్రాసెసింగ్ ఉంది, చూడండి ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది. అంటే ఒక 10 సెకండ్స్లో మనకి ఆటోమేటిక్గా ఈ నెంబర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ
ప్రాసెస్. అంటే మనం 5 పెట్టాము, ఇక్కడ వచ్చేసి నేను 307 పెట్టాను. ఇట్లా మనం ఎవ్రీ వీక్లో అట్లీస్ట్ 1500 అన్న వాడుతూ ఉంటే మన లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేస్తున్నాను. అలాగే వాట్సాప్ క్యాంపెయిన్ కూడా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను పెట్టింది మెసేజ్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇందులో ఒక నెంబర్ కూడా నేను పెట్టాను, 88855 నుంచి రావాలి నెంబరు. ఇక్కడ ప్రాసెసింగ్లోనే ఉంది. ఇంకా కంప్లీటెడ్ ఉంది. ఇప్పుడు ఏ నెంబర్కి వెళ్ళింది, ఏ నెంబర్కి వెళ్ళలేదు అనేది ఇక్కడ మనం క్యాంపెయిన్ రిపోర్ట్లో చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ 60% 3 వెళ్ళాయి, 2 ఫెయిల్ అయ్యాయి. అంటే ఈ రెండింటికి నెంబర్లు డమ్మీ పెట్టాను నేను. చూడండి, ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్, ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే ఏ రిపోర్ట్ ఫెయిల్ అయిందని కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నెంబర్లు ఎలా వచ్చాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నెంబర్లు మనకు కనుక కనపడకపోతే ఇది మొత్తం పైనుంచి సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ బి దగ్గర నుంచి ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్ అని కొడితే నెంబరు డెసిమల్ ప్లేసెస్ 0 అని కొడితే ఇది మనకు డిస్ప్లే అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ రీడ్, డెలివర్డ్, సెండ్, ఇది ఫెయిల్ అయింది, ఇక్కడ నెంబర్ లేదు. చూడండి, 88855 6753, ఇదేంటిది కంపెనీ నెంబర్, ఇది డెలివరీ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి చూశారు, ఇది డెలివరీ అయింది. ఇప్పుడు ఇది డెలివరీ అయింది, ఇప్పుడు ఇది నా నెంబరు. ఇది ఒకసారి చూద్దాం డెలివరీ అయిందా లేదా, ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూసాను చూడండి, ఇదిగోండి ఇలా ఫరం నేమ్ తోటి వచ్చింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం, ఇది అదే నెంబరు 88855 6753, ఇదిగోండి ఇదే నెంబర్. ఓకే, ఇలా మనకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే టెంప్లెట్స్ ఎలా అప్రూవ్ చేసుకోవాలి, అలాగే బటన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, వేరియబుల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఒక వీడియో నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.